మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. బట్ బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? రెండు బానే ఉన్నాయి. ప్రతి ఒక్క అబ్బాయి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చెప్పాల్సిన ఒక సత్యం. ఒక విషయం ఒప్పుకోవచ్చు, అంటే ఇంకా ఇప్పుడు మ్యారేజ్ టూ మంత్స్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అందరూ చెప్తే నాకు ఏం అర్థం అవుతుందంటే, మ్యారేజ్ ముందు వరకు నీ వర్క్ అనేది షోకేస్ అవ్వలేదు. యూ కెప్ట్ ఆన్ వర్కింగ్ హార్డ్, ఓన్లీ నీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ది స్మాల్ గ్లిమ్స్ లాగా అండ్ నీ వర్క్ బయటకి మోగులి అనేది రిలీజ్ అయింది. ఫ్యాక్ట్ ఈస్ దట్ నేను ముంట్లే చేస్తున్నాను, మ్యారేజ్ ఫిక్స్ అవ్వక ముంట్లే మోగ్లీ చేస్తున్నాను. బట్ రిలీజ్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి ఎవరి సెయింగ్ యా మ్యారేజ్ ఈజ్ బ్రింగింగ్ యూ లక్, టచ్ ద వుడ్, అదైతే బాగుంటుందని. సో మొత్తానికి లైఫ్ లోకి ఒక లక్ వచ్చింది అంటారు. అంతేనా? సూపర్. 3 years రిలేషన్. ఫస్ట్ ప్రపోజల్ ఎవరి సైడ్ నుంచి, తనా మీరా? ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ అయ్యి మ్యూచువల్ గా అది ఒక అలా తప్పించుకుంటా ఉంటావు, డైరెక్ట్ కాల్ చేసి అడిగేస్తాను. మరి నిజం చెప్పేసారు. నేనే ఫస్ట్ ప్రపోజల్ మీరే. నేనే. సో ఏం చెప్పారు తనకి? ఏం చెప్తానండి, నార్మల్ గా అంటే అంత మీరు ఎక్స్పెక్ట్ చేసిన సినిమాటిక్ అయితే అవ్వలేదు. ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ అయ్యి ఇట్స్ లైక్ ఫ్రెండ్లీగా అది రిలేషన్షిప్ లాగా కన్వర్ట్ అయ్యింది. బికాస్ వీ లవ్ అవర్ ఓన్ కంపెనీస్ అనమాట. సో యా, ఇట్ వాజ్ లైక్ అంత చైల్డ్ స్టోరీ అంటే కూడా కాదు, చాలా మెచ్యూర్డ్ వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది అంట. సూపర్. సో మీ ఫిలిమ్స్ చూసారా ప్రీవియస్? తను అరవింద్ గారితో ఫిలిం చూసారా ఫస్ట్? శుక్ర చూసారు. ఏమన్నారు శుక్ర చూసి? తను అప్పుడే కదండి మ్యారేజ్ చేసుకుంది. దే నో హౌ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్. సో సినిమా అంటే సినిమా అంతే. ఆ క్లారిటీ మా ఇంట్లో వాళ్ళకి తనకి ఎప్పుడు ఉంది. సూపర్. సో మొత్తానికైతే ఒక డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేయలేని రకంగా మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. సూపర్. అండ్ ఇప్పుడు కమింగ్ ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా రెడీ ఉన్నాయా? నాటీ బాయ్స్ ఉంది ఒకటి, అది మోస్ట్లీ ఫెబ్ అనుకుంటున్నారు. కిల్లర్ అని ఒక ఫిల్మ్ ఉంది సుకుపూర్వస్, అంటే మన శుక్రన్ డైరెక్టర్ దే. కిల్లర్ అని లేడీ ఓరియంటెడ్, జ్యోతిరాయ్ గారు చేశారు, జ్యోతి పూర్వస్ గారు చేశారు. అందులో వన్ ఆఫ్ ద లీడ్ చేశాను. నాటీ బాయ్స్ నా ఫిల్మే కంప్లీట్ గా. ప్రస్తుతానికి 2 కార్స్ ఉన్నాయి, 2 షూటింగ్స్ అయిపోయినాయి, రిలీజ్ కున్నాయి, రెడీ టు రిలీజ్. సో ఈ నాటీ బాయ్స్ ది ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ ఫనీ ఫిల్మ్ అండి, ఫన్ డ్రామా మిక్చర్. అంటే మా టార్గెట్ ఏంటంటే 2.5 hours కంప్లీట్ ఎంగేజ్మెంట్, ఫన్ ఉండాలి. అదే మనసులో పెట్టుకుని తీసాం. అలాగే ఫస్ట్ కాపీ చూసాం, చాలా బాగుంది, ఇంకా యాడ్ ఆన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ నాటీ బాయ్స్ విల్ బి వెరీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అంతే అంటారు. సో ఒక యాక్టర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి విశాల్ గారు? మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేశారు ఎన్నో ఇయర్స్ గా. సో ఏ క్వాలిటీస్ మస్ట్ అంటారు ఒక యాక్టర్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ, డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. యు ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్, యు ఆర్ హియర్ టు ప్లే క్యారెక్టర్ అంతే. ఇఫ్ యూఆర్ టేకింగ్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ, ఆ క్యారెక్టర్ కంటే నువ్వు ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతావు. ద క్యారెక్టర్ షుడ్ బి ఇంపార్టెంట్. యు ఆర్ దట్ క్యారెక్టర్ అన్నప్పుడు యూ డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. ఇట్స్ ఓకే, ఫైన్. అది నేను వెరీ హార్డ్ వేలో నేర్చుకున్నాను. నా బ్రాటప్ అంటే ఎలాగంటే నాది అంతాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అలా జరిగింది. బట్ వెన్ ఐ బికమ్ అన్ యాక్టర్, మై థాట్ ప్రాసెస్ చేంజ్. సో అలా మొదలైందంట. డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వాలి. అది యాక్టింగ్ నేర్చుకున్నారు కదా మీరు? చేసాం. ఎక్కడ? సత్యానంద్ గారి దగ్గర? లేదు, నేను సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను అన్నపూర్ణలో చేశాను. అన్నపూర్ణ. దెన్ ఐ డిడ్ ఇన్ ముంబై యాక్టర్ ప్రిపేర్స్, అనుపమ్ ఖేర్ గారి ఇన్స్టిట్యూట్ లో. అక్కడ స్కాలర్షిప్ స్టూడెంట్ నేను. సో 2 years కంటిన్యూస్ గా నేను చేశాను యాక్టింగ్, స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా నేను చేశాను. సో మెయిన్ ఉండాల్సిన క్వాలిటీస్ అయితే మాత్రం డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. టూ సీరియస్. సో ఆ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? యాక్టర్ ప్రిపేర్స్ లో. వెన్ మెథడ్ యాక్టింగ్ చేయాలంటే సడన్ గా ఇఫ్ యు ఆర్ డిప్పింగ్ ఇన్ యువర్ క్యారెక్టర్, దెన్ అప్పుడు నువ్వు మర్చిపోవాలి. అండ్ అఫ్ కోర్స్ ద వర్డ్స్ ఫ్రమ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ గారు, హీ యూస్ టు టేక్ అవర్ క్లాసెస్ అంటే వన్స్ ఇన్ ఎ వైల్. దెన్ ద వే హీ ఈస్ గోయింగ్ టు ద క్యారెక్టర్, హీ ఈస్ ఎ డిఫరెంట్ ఆరా లైక్ outside the screen. Once he is into the character, the shift, and అవన్నీ నేను చూసాను.
సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి వెన్ హీ ఫర్గెట్స్ హూ హీ ఈస్. సో సో అవన్నీ విన్న తర్వాత వెన్ ద అక్నాలజ్మెంట్ కేమ్ ఫ్రమ్ సచ్ లెజన్, మైండ్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో అలా వచ్చింది. అండ్ ఐమ్ వెరీ సీరియస్ దట్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. ఒక యాక్టింగ్లో వర్స్టాలిటీ ఉంటే ఐ వాంట్ టు అచీవ్ దట్. సో దాని గురించి డెఫినెట్లీ ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ కదా. దట్స్ ద పాత్. అంతే. సో కూల్గా అలా వెళ్తూ వస్తుంది అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అండి, చాలా వరకు అంటే మనకి ఒక హోప్ ఇచ్చేస్తారు, ఇంకా మీరు ఫిక్స్, మనకి ఇంకా డేట్స్ వచ్చేస్తున్నాయి, ఈ ఫ్యూ డేట్స్లో ఇంక స్టార్ట్ అయిపోవాలి షూట్ క్యాంప్, కట్ చేస్తే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. సో అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారు? చేశాను, కానీ ఇప్పుడు ఎందుకు పేర్లు గతాను, ఎందుకు నేమ్స్ ఏం చెప్పొద్దు, కానీ అది ఎలా ఫేస్ చేశారు? చాలా అసలు అంటే అంతా ఓకే, అంత ఫిక్స్ అయిన తర్వాత ఒక 1 week తర్వాత షూట్ యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ అని. ఓకే, చాలా ఎగ్జైట్మెంట్లో రాక వచ్చిన అవకాశం కదా, ఏదో చేసేద్దాం అన్నట్టు. ఆ తర్వాత ఓకే వి చేంజ్, అంటే మైండ్ చేంజ్ అయింది, వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మనం నెక్స్ట్ ఇంకేమైనా చేద్దాం. ఇట్స్ అంటే ఆ డిసప్పాయింట్మెంట్స్ ఏంటంటే అదే నాకు అలవాటు అయిపోయి, సో ఐమ్ నాట్ టేకింగ్ దట్ సీరియస్లీ. ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటి అని ఆ స్పెక్యులేషన్స్లో నేను వెళ్ళాను, వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళు ఏమనుకొని ఇట్స్ రాంగ్ థింగ్ కదా అని. ఐ డోంట్ వాంట్ టు గో వెరీ డీప్లీ ఇన్ టు దట్. ఇఫ్ యూ వాంట్ ఐల్ డూ, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్స్ ఓకే, ఫైన్. సో అలా ఫిక్స్ అయిపోయారు. అంతే. సూపర్ అండి. అంటే వెన్ యూ నో హూ యూ ఆర్, వాట్ యూ కెన్ డూ ఫర్ ద క్రాఫ్ట్, యూ డోంట్ నీడ్ టు బో డౌన్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. నీ కళ నీకు తెలిసినప్పుడు యూ జస్ట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం, అంతే. సూపర్. విశాల్ గారు, మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి ఫిలింలో. మోగ్లీ కదా, ఎస్. కోడి కూడా పొగుదరన్నారు, కోసుకొని తిన్నాం లేదా, ఇది కూడా అంతే. మీ ఊరు వాళ్ళు మాటలన్నీ పట్టించుకున్న పని అవ్వలేదనుకో, అవద్దులే. అలా బెదిరించేస్తారు పాప, అంతేనా? సందీప్ బెదిరించాడు. సందీప్ బెదిరించారు, అందుకే బెదిరించారు. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఆఫ్టర్ ట్రైలర్ కానీ ఫిలిం అయిన తర్వాత చూసిన వాళ్ళందరూను దే ఫెల్ట్ నీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అండ్ లైక్ అన్నీ ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ ద థింగ్, బట్ ఎక్కడో ఇంకా ప్రొజెక్షన్ ఉంటే బాగుంది. అంటే చాలా పార్ట్ ఫిలిం ఎడిటింగ్ లోని పోయింది, లైక్ ఫిలిం లెంత్ అవడం వల్ల చాలా పార్ట్ ట్రిమ్ అయింది. సో అది సెకండ్ హాఫ్ లో కూడా నాది క్యారెక్టర్ ఉండుంటే చాలా మంచి పే ఆఫ్ ఉందను అండ్ రికగ్నేషన్ ఉందని నాకు అనిపించింది. ఇట్స్ ఫైన్, ఇట్స్ డైరెక్టర్స్ కాల్, అంతే.